గౌరవనీయులైన ప్రధాన ఉపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులకు మరియు నాతోటి విద్యార్థులకు నా ఉదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాసవి. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఈరోజు చెప్పబోయేది రామాయణం. మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ. అమ్మా నాన్నల అనురాగం, పితృల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యునురక్తి, స్నేహఫలం, ధర్మబలం, వినయంతో ఎదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇలా చాలా జీవిత పార్శ్వ్యాలన్నిటిని పట్టి చూపిస్తుంది రామాయణం. రామాయణం చదవడం అంటే జీవితాన్ని చదవడమే. రామాయణం పారాయణ గ్రంథం కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తర ధర్మాలకు ఆదరిస్తే మనిషిలాగా ఎలా ఎదగలనో నేర్పుతుంది. వాల్మీకి మహర్షి దీనిని రచించి ఆదికవిగా కీర్తి పొందాడు. రామాయణం పౌలస్తవ్యవధం, సీతాయాచరితం, మహత్ అనే దీనికి 3 పేర్లు ఉన్నాయి. 6 కాండాలతో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది. ధన్యవాదాలు. ఉపాధ్యాయులకు నాతో చదివే పిల్లలందరికీ నా తరపున శుభోదయం. నా పేరు అక్షిత్. నేను 7వ తరగతి చదువుతున్నాను. ఈరోజు నేను రామాయణం గురించి చెప్పబోతున్నాను. అదో రామ తపోవనాది గమనం, హత్వ మృగం కాంచనం, వైదేహి హరణం, జటాయు మరణం, సుగ్రీవ సంభాషణం, వాలి నిగ్రహణం, సముద్ర తరణం, లంకపూరి దహనం, పశ్చాత్ రావణ కుంభకర్ణ హననం. ఏతద్ది రామాయణం. భావం: రాముడు అడవిలోకి వెళ్ళడం, సీత బంగారు జింకను చూడడం, రావణుడు జటాయును చంపడం, రాముడు సుగ్రీవుడితో స్నేహం చేయడం, వాలిని చంపడం, సముద్రంలో వంతెన కట్టడం, లంకను కాల్చడం, రావణుడు కుంభకర్ణుడు మరణించడం. ఇదే రామాయణం. థ్యాంక్ యూ.